దేశంలో పేరు తెచ్చుకున్నారు. మళ్ళా వీళ్ళేం చేస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఒక చారిత్రాత్మక విజయం, చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక నాయకుడు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి అద్భుతమైనటువంటి స్వర్ణయుగం మళ్ళీ వచ్చింది, ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. కానీ వాస్తవానికి రియాలిటీలో మాత్రం ఏమీ ఉండదు. అదేదో సినిమాలో ఉన్నట్టు పబ్లిసిటీ పీక్ అన్నట్టు ఈడ వాస్తవానికి ఏమీ లేదు. ఈరోజు 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల మీద ఎంతో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైనటువంటి సంక్షేమము అభివృద్ధి రాష్ట్రానికి లభిస్తుంది అనుకున్నారు. తీరా బొక్కబొరలా పడినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ రోజు కూడా 11 నెలల కాలం ముగి వస్తా ఉంటే కూడా అప్పులు పెరిగిపోతున్నాయి క్రమేపీ, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. మళ్ళా ఇదేదో అమరావతి భూసేకరణ అంటున్నారు. ఇప్పటికే 2014లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆటం బాంబును పేల్చుకొని రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు కుయోమొర్రో నేర్చుకుంటున్నారు, పట్టించుకునేటువంటి నాదుడు లేకుండా. ఇప్పుడు మళ్ళా భూసేకరణ చేసుకొని మొన్నటికి మొన్న సేకరించినటువంటి భూములు, అసైన్డ్ భూములు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చారు, జీవో తీసుకొచ్చారు. ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఏడ్చినారని చెప్పేసి ఎవరు వాళ్ళకం వాళ్ళు ఏడ్చినారు, వాళ్ళకం కదా. ఇదే పార్టీ వాళ్ళు అదే ఏడ్చే రైతులని పీడాటిస్ కిందగా ముద్రించారు కదా. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నది, ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? వాళ్ళు ఇప్పుడు ఏడ్చే రైతులు కనిపిస్తున్నారు, ఇప్పుడు ఉద్యమం చేసే రైతులు కనిపిస్తున్నారు, బాధపడే రైతులు కనిపిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పీడాటిస్ట్ కింద పరిగణించారు కదా, వాళ్ళ లాఠీలు పెట్టి కొట్టించారు కదా మీరు. ఇప్పుడు రాబోయే రోజు ఇప్పుడు ఆల్రెడీ ఏడుస్తున్నారు, అన్నదాత సుఖీభావ 20,000 అందకుండా ఆల్రెడీ రైతులు ఏడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతిలో కాదు. అదే మీరు అధికారంలో వాళ్ళు ఏడుపు ఎందుకు కనిపించలేదండి? అధికారం పోయినాక వాళ్ళు ఏడుపు కనిపిస్తుందా మీకు? మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి, మీకు ఓట్లు వేసినట్టు సూటిగా ప్రశ్నిస్తున్నా సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆర్తనాదాలు పెట్టుకున్నటువంటి ఆ రైతులను చూసి పేడ్ ఆర్టిస్ట్ అని ముద్రించారు కదా మీరు. ఇప్పుడు రైతులు ఎట్లా కనిపిస్తున్నారు? ఇప్పుడు రైతులు కాకపోవచ్చు కదా, ఇప్పుడు మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా, వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా. కాదనట్లేదు ఏందన్నా, వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ అనొచ్చు కదా మేము కూడా. మరి ఇప్పుడు మేము ఆ తప్పు చేయం కదా, మీరు చేసిన తప్పిదాలు మేము చేయము. మాకు ప్రజలపైన నమ్మకం ఉంది, మేము సామాజిక స్పృహ ఉంది, మాకు సామాజిక స్పృహ ఉంది, ప్రజల సమస్యల పట్ల మాకు అవగాహన ఉంది. కాబట్టి మేము అలాంటి తల తోకలేనటువంటి వ్యాఖ్యలు చేయము, స్టేట్మెంట్లు ఇయ్యము. మీరు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడుతూ రోడ్లు ఎక్కినప్పుడు వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ గా పరిగణించి వాళ్ళ మీద లాఠీలు కురిపించారా లేదా? ఇది వాస్తవమా లేదా? ఇప్పుడు మీరు అధికారం కుదించకపోయి మీకు 11 సీట్లకు కుదించిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రైతులు ఏడుపులు మీకు కనిపిస్తున్నాయా? అదే తెలివి ముందుంటే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యేది కాదు కదా. కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ వస్తుండే, ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేటివి. ఈ రోజుకైనా నిజం ఒప్పుకోండి. సో మీరు నిజం ఒప్పుకోవడానికి కొంత వ్యవధి తీసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. సరే, ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, 2 ఆస్పెక్ట్స్ అండి. ఈ భూ సమీకరణ, నాట్ సేకరణ. ఎక్విజిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పూలింగ్. సో నౌ ది గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ పూలింగ్ అండి. దాంతోపాటు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భూదందాలు చేసే వాళ్ళని వదిలిపెట్టను అంటే అది